గుర్తు తెచ్చుకో పిన్ని. నిజంగా కళ్ళు తిరిగి పడిపోయావా, లేక అంతకు ముందు ఏదైనా జరిగిందా? ఏమో, చేసినా చేస్తారు. పిన్ని, బాగా గుర్తు తెచ్చుకో. నువ్వు పడిపోవడానికి ముందు ఏం జరిగింది? నాకేం గుర్తు రావటం లేదమ్మా. మొహాన నీళ్లు కొట్టారు, కళ్ళు తెరిచి లేచాను, అంతే. మేమే ఏదో చేసామని డౌట్ కదా? అంతేలే, ఈ రోజుల్లో మంచి చేసినా చెడులాగానే కనిపిస్తుంది. అత్తయ్య, నాతో పాటు మీరు కూడా మాటలు పడ్డం ఎందుకు? నేను చూసుకుంటానులే, మీరు వెళ్ళండి. చక్కగా చూసుకో అమ్మా. గీ అక్క చెల్లెలకి నువ్వైతేనే మస్తు సెట్ అవుతావు. ఏంటి అంత అనుమానంగా చూస్తున్నావు? ఆంటీ ఫోన్ నా దగ్గర ఉందేంటానా? ఇందాక కింద పడిపోయినప్పుడు ఫోన్ కూడా కింద పడితే తీసానులే. ఆంటీ, మీ రికార్డింగ్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఇప్పుడే చూసుకోండి. లేదంటే మళ్ళీ నేనే ఏదో డిలీట్ చేశానంటారు. కావాలంటే మీరు కూడా చూడొచ్చు, అన్నీ ఉన్నాయో లేవో. వద్దా? సరే ఆంటీ, మీ ఫోన్ మీరు తీసుకోండి, తీసుకోండి. ఇది ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందంటే ఫోన్లో ఏదో రికార్డ్ ఉంటే డిలీట్ చేసినట్టుందక్క. పాపం ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్ మీద వచ్చి డిసప్పాయింట్ అయినట్టున్నారు. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావటం లేదమ్మా. కానీ ఏదో జరుగుతోంది, కానీ మర్చిపోతున్నాను. ఈ మాయదారి మతిమరుపు జబ్బు లేకపోతే. పిన్ని, నువ్వు ఎక్కువ టెన్షన్ పడొద్దు. నువ్వు మర్చిపోయావని చెప్పి నిజాలు బయటపడకుండా పోతాయా? అసలే నిజాలు నిప్పుల్లాంటివి అంటారు. అది తప్పు చేసిన వాళ్ళని కాల్చి మరీ బయటకొచ్చేస్తుంది. పిన్ని, ఇవన్నీ మేము చూసుకుంటాంలే గాని అసలే మీకు నీరసంగా ఉంది కదా, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగేనమ్మా, నేను వెళ్తానులేమ్మా. ఏయ్, ఆగు. నువ్వు పిన్ని సెల్ ఫోన్ తీసుకుని అందులోంచి ఏదో డిలీట్ చేసావంట. ఏంటది? నన్ను అడుగుతావేంటి ధరణి? చేతనైతే తెలుసుకో, లేదంటే ఇప్పుడేదో అన్నావు కదా, నిజం నిప్పులాంటిది.
ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాను అనుకుంటున్నావా, లేకపోతే అదృష్టం ఎప్పుడు నీ వైపే ఉంటుంది అనుకుంటున్నావా? అదృష్టమా? నాదా? నీ అదృష్టంతో పోలిస్తే నా అదృష్టం ఏ పాటిద్దరని. ఈరోజు కనకం కంపెనీలో మర్యాదలు, 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సపర్యాలు. అబ్బబ్బబ్బబ్బబ్బా, అంత అదృష్టం ఎవరికొస్తుంది చెప్పు? అంటే ఇదంతా చేసింది నువ్వేనమాట. ఇదొక్కటి చాలే. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ కలిసే ఇదంతా చేస్తున్నారని నిరూపించడానికి. వదలను, నిన్ను వదలను, వాణ్ణి అంతకన్నా వదలను. నీకు చింత చచ్చినా పులుపు చావద్దరని. ఇప్పుడిచ్చింది శాంపిల్ మాత్రమే. మళ్ళీ నా వెంట, నా నందా వెంట పడ్డావే అనుకో, నీ పర్మనెంట్ అడ్రస్ కేర్ ఆఫ్ కనకం కంపెనీ అయిపోద్ది. ఏం కూసావే? ధరణి, నువ్వు మనిషివేనా అసలు? తన పరిస్థితి ఏంటో తెలుసు కూడా చేయి చేసుకుంటావా? చెయ్యి చేసుకోవడం కాదు, చంపినా తప్పులేదు. అసలు అదేం చేసిందో మీకు తెలుసా? చెప్పు, ఏం చేసిందో చెప్పు. అది ఆగిపోయావే? చెప్పు. చెప్పలేవు, ఎందుకంటే నీకు పల్లవిని ఆడిపోసుకోవాలన్న ఉద్దేశమే తప్ప నిజంగా చెప్పడానికి అక్కడ ఏం లేదు. చెప్పడానికి లేక కాదు మరిది గారు, కొన్ని చెప్పుకోవడానికి బాగుండవని చెప్పడం లేదు అంతే. అది చేసిన పని చెప్తే మేమే కాదు, మీరు దాన్ని చంపేస్తారు. అక్క, తెలియాలి చెల్లి. అప్పుడైనా మరిది గారు కళ్ళు తెరుచుకుంటారు. మీరు ఎంతో అమాయకురాలు అనుకుంటున్న ఈ పల్లవికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తెలుసా? వాడి బండారాన్ని బయట పెట్టడానికి ధరణి వెళితే ఇతని ఇల్లు ఎక్కడో చెప్తారా? అర్జెంటుగా కలవాలి. స్ట్రైట్ గా వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే లెఫ్ట్ సైడ్ 4గా వెళ్ళండి. విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి గారి మరదల్ని. మహాజనానికి మరదల పిల్లవి. నీకందరూ మామలు బావలేగా, అయినా పెద్ద పెద్ద పేర్లు చెప్తున్నావేంటి? బాగానే లింకులున్నాయి. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు ఈ బిజినెస్? నీ భార్యని బ్రోతల్ హౌస్ లోకి వెళ్లేలా చేసింది, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించింది. ఇప్పుడేమంటారు? ఎవరు చేసిన దానికి వాళ్ళే అనుభవిస్తారు. నాకు జరిగిన దానికి మీకు కొంచెం కూడా బాధగా లేదా? నా మాట వినుంటే అసలు బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు కదా. మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, పల్లవి మంచిది, తన్ని ఏమీ అనొద్దు అని. విన్నావా? నీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడికో పోయి ఏదో జరిగి దానికి పల్లవియే కారణం అంటే ఎలా?
ఇప్పటికైనా బుద్ధిగా నీ పని నువ్వు చేసుకుని పల్లవిని అనుమానించకుండా ఉంటే అందరికీ బాగుంటుంది. పద పల్లవి. చెల్లి, దాని మీద మీ ఆయనకి అంత నమ్మకం ఏంటి? కొంచెం ఆలోచిస్తే అది ఎలాంటిదో తెలిసిపోతుంది కదా. ఆ మాత్రం ఆలోచన ఎందుకు కలగడం లేదు? టైం బాగాలేకపోతే అంతే అక్క. నిజాలు అబద్ధాలు అవుతాయి, అబద్ధాలు నిజాల్లా కనపడతాయి. కానీ నిజాలు మాత్రం అబద్ధాలుగా ఉండిపోవక్క. త్వరలోనే దీని చేత నిజం కక్కిస్తాను చూడు. అత్తయ్య, అబ్బా ఇంకా రాలేదమ్మా? వచ్చేస్తున్నారు అత్తయ్య, అదిగో వచ్చేస్తున్నారు. నేనడిగేది నా మాట వినే కొడుకు గురించమ్మా. అమ్మా నాన్నల మాట విననివాడు, ఆ మాటను లెక్క చేయనివాడు కడుపున పుట్టిన కొడుకు కానట్టే లెక్క. నువ్వు కొడుకు కాదనుకున్నంత మాత్రాన కడుపున పుట్టినోడు కొడుకు కాకుండా పోతాడా? కడుపున పుట్టనోడు కొడుకైపోతాడా? సామ్రాజ్యం, నువ్వు ఏ ఉద్దేశంతో అంటున్నావో తెలుసుకోలేనంత అమాయకురాలనేం కాదు. అరే, వేరే ఉద్దేశం ఏం లే అక్క, ఏదో మాట వరుసకన్నాను. నువ్వు ఏ ఉద్దేశంతో అంటున్నా నేను చెప్పాలనుకున్నది ఒకటే. ఈ అమ్మ కావాలనుకున్నప్పుడు ఎంత ఎక్కువగా అభిమానిస్తుందో వద్దనుకుంటే అంత నిర్లక్ష్యంగా వదిలేస్తుంది. అర్థం కావలసిన వాళ్ళకి ఎప్పటికైనా అర్థమైతే మంచిది. భలే వారే అత్తయ్య, మీ ప్రేమ గురించి తెలిసిన వాళ్ళకి మీ కోపం గురించి తెలీదా? సమయం వచ్చినప్పుడు అన్ని అందరికీ తెలిస్తేలే గాని అసలు ఈ ఏర్పాట్లేంది, హడావిడేంది? ఇల్లు వదిలి ఈ గెస్ట్ హౌస్ లో డిన్నర్ ఏంది? తెలిసి అడుగుతున్నారేంటత్తయ్య? ఈ రోజు మా పెళ్లి రోజు. పెండ్లి రోజు అంటే ఏ పెండ్లి రోజు? ముందు నువ్వు నానిని పెండ్లి చేసుకున్న రోజా? మళ్ళా మీ అమ్మ నీకు పెండ్లి చేసిన రోజా? విక్రమ్ శ్రావణిని పెండ్లి చేసుకున్న రోజా? మళ్ళా విక్రమ్ శ్రావణిని పెండ్లి చేసుకున్న రోజా? లేక నాని పల్లవిని పెండ్లి చేసుకున్న రోజా? ఇద్దరు కొడుకులకి ఎన్ని పెండ్లి దినాలో మస్తు కన్ఫ్యూజన్ గా ఉన్నదబ్బా. సామ్రాజ్యం, చేసిన ఎగతాళి చాలు. పెళ్లి రోజంటే నా ఇద్దరి కొడుకులకి నా ఇద్దరి కోడలతో పెళ్లి చేసిన రోజు, వేరే ఏ రోజు కాదు. వేరే ఎవ్వరూ నా కోడళ్ళు కాదు. ఆవిడ చెప్పింది నిజమే అత్తయ్య గారు. నేను ఎలాగో ఆవిడ కోడల్ని కాను. మీ కొడుకు విక్రమ్ని పెళ్లి చేసుకోబోతున్నా. మీ కోడల్ని. మస్తు చెప్పినావు. ఏంటా గుసగుసలు? నా కొడుకుల పెళ్లి రోజు. ఉన్నంతసేపు సంతోషంగా ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఏవండి, ధరణి, చెప్పాను కదా, బలవంతంగా ఎవరిని ఉంచాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడికి ఎవరి కోసమో రాలేదు, ఎవరో ఏదో అన్నారని వెళ్ళిపోవడానికి. పల్లవి, కూర్చో. అత్తయ్య మీరు కూడా కూర్చోండి అత్తయ్య.
కంటి పాప చెప్పనైనా లేదే. ఎప్పటికీ మీ మనసు మారుతుందో, ఎప్పుడు ఈ షర్ట్ వేసుకొస్తారో అనుకున్నాను. కానీ నా కోసం ఇప్పుడే వేసుకొచ్చారా అంటే నేను మీ మనసులోనే ఉన్నాను. నాకు ఇది చాలు. కూర్చున్నానా? ఏంటక్క బావగారిని చూస్తూ అంతలా మురిసిపోతున్నావు? ఎప్పటికో నెరవేరుతుంది అనుకునే నా కళ ఇప్పుడే నెరవేరింది చెల్లి. పొద్దున మ్యారేజ్ డే గిఫ్ట్గా ఆ షర్ట్ ఇచ్చాను, వేసుకోలేదు. ఎప్పుడు మనసు మారితే అప్పుడే వేసుకోమని లెటర్ రాశాను. అంతే, సాయంత్రానికల్లా వేసుకొని వచ్చేసారు. అంటే ఆయన నన్ను అంగీకరించినట్టే కదా. ఇంకా అనుమానం ఏంటక్క? నువ్వు బావగారికి షర్ట్ గిఫ్ట్గా ఇస్తే అదాయన వేసుకొని ఆయన ప్రేమని నీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. నీ లైఫ్ సెట్ అయిపోయినట్టే. వామ్మో, వ్యవహారం చాలా దూరం వచ్చినట్టుందే. పల్లవి, పల్లవి, ఇల్రా ఇల్రా. ఏంటత్తయ్యా? ఏంటైంది? విక్రమ్ షర్ట్ వేసుకున్నాడు, చూసినావా? అవును, బాగుంది కదా. బాగుంటుంది, ఎందుకు బాగోదు? అది పొద్దున్న ప్రేమతో ఇచ్చింది, వీడు రాత్రికి ప్రేమతో వేసుకొచ్చిండు. అర్ధరాత్రికి వాళ్ల ప్రేమ ఏ తీరం దాటుద్దో ఏమో. చూడు, ఒకరినొకరు చూసుకొని మురిసిపోతున్నారు. చూసినావు గదా, ఇద్దరి మనసులు కలిసిపోయినాయి. మనుషులు కలుసుడే మిగిలింది. గదే జరిగితే నువ్వు నీ బిడ్డ అనాథం లెక్క మిగిలిపోవాల్సిందే. నువ్వేం చేస్తావో నాకు తెల్వదు. నీ బిడ్డకి తండ్రి విక్రమ్ అని తెల్వాలే. ఆనికి శ్రావణి మీదున్న మోజంతా గాలికి ధూళెగిరినట్టు ఎగిరిపోవాలి. ఏంటొద్దు నేను అనేది? పల్లవి కడుపులో బిడ్డుందా? దానికి తండ్రి విక్రమా? అదేం లేదంటీ. లేకపోవడం ఏంటి? ఇప్పుడే మాట్లాడుతున్నారు కదా. మరి విక్రమ్ నీ బిడ్డకి తండ్రి అయితే నాని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఈ విషయం ఇప్పుడే తేల్చాలి. వద్దు పిన్ని, మళ్ళీ అక్కడికి వెళ్ళాక మర్చిపోతే ఎలా? ఇప్పుడే రికార్డ్ చేసుకుంటాను. వచ్చి నిన్ను. అయ్యో, నా ఫోను. ఎందుకు భయపడుతున్నావు? చెప్తే చెప్పని. నువ్వు చెప్పే బాధ తప్పుద్ది కదా. లేదత్తయ్య, తెలియాలి. కానీ తెలిసే పద్ధతి ఇది కాదు. నాకు వేరే ప్లాన్ ఉంది. కానీ ఇప్పుడు అది చెప్పేసిద్ది కదా. చెప్పలేదు. నా ఫోను. అదేంటి, నేనేమన్నా మర్చిపోయానా? నా ఫోన్ ఇక్కడ పడుందేంటి? వస్తుంటే చేజారి పడిపోయి ఉంటుందిలే. ఓసి దీని మతి మరుపు మండా, గప్పుడే మర్చిపోయిందా?
మామూలుగా అయితే కాసేపు గుర్తుంటుంది, కానీ ఏదైనా ఒక విషయం నుంచి డైవర్ట్ చేస్తే ముందు విషయం మర్చిపోతుంది. అంటే ఇప్పుడు ఫోన్ విసిరి టాపిక్ డైవర్ట్ చేశాం కదా, మనం మాట్లాడుకునేదంతా మర్చిపోయింది.